నిమ్మనమైపోయి అది చూసినటువంటి ఈ ఓడలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి ఇంటికి వెళ్ళి బలిపీఠములు కట్టించి దేవునికి ఏం చేశారట? బలులర్పించారట. నిజంగా యోనా నమ్ముకున్న అటువంటి దేవుడే, ఆ దేవుడే నిజమైన దేవుడని సముద్రంలో విడవగానే ఒక తిమింగలం వచ్చేసి అమాంతంగా మింగేసిందంట. సముద్రంలో యోనా వెళ్ళిపోతూనే ఉన్నాడు. సముద్రంలో పెద్ద పెద్ద చేపలు ఉంటాయి కదండి, దాదాపుగా ఈ బిల్డింగుల అంత ఆకారం కలిగినటువంటి చేపలు కూడా సముద్రంలో ఉంటాయి. అలాంటి తిమింగలము అమాంతంగా యోనాను మింగేసింది. కానీ ఇక్కడ తిమింగలం అని రాయబడలేదండి. ఈ యోనా గ్రంథంలో మీరు ఎక్కడ చూసినా తిమింగలం మింగినట్టుగా ఉండదు, చేప మింగను అనుకుంది. ఎక్కడ రిలీజ్ చేశాడో దాని యొక్క సీక్రెట్ ను యేసుక్రీస్తు వచ్చిన తర్వాత చెప్పాడు. యోనా 3 రాత్రింబగలు తిమింగలం గర్భంలో ఉండని అంటాడు. అంతే కదా, మత్తయి సువార్త 12:40 యోనా 3 రాత్రింబగలు తిమింగలము కడుపులో ఎలాగూ ఉండెనో అంటున్నాడు. అంటే డైరెక్ట్ గా యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? అక్కడి వారికి యోనాని ఏ చేప మింగిందో అది సీక్రెటే. యోనా గ్రంథంలో ఎక్కడ చూసినా తిమింగలం మనకు కనపడదు, పెద్ద చేప మింగెను అంటూ చూడండి అక్కడ. 17 గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను.